ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే అధికారులు చర్యలు తీసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురం పరిసర గ్రామాల్లో ఎమ్మెల్యే పంచకర్ల పర్యటించడంతో పాటు 183 దరఖాస్తులను ప్రజల నుంచి సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువసార్లు ప్రజలను ఇబ్బందులను గురి చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా మీడియా ద్వారా వచ్చే వివిధ సమస్యాత్మక కథనాలపై కూడా ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి తగిన వివరణల ద్వారా నిజాలు నిగ్గు తేల్చాలని పిలుపునిచ్చారు. ఓకే ఓకే సార్, ఓకే అండి. ఓకే 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 సార్. ఓకే ఓకే అండి. ఓకే ఓకే సార్. ఓకే అండి. ఆయనకు లెటర్ ఇస్తూ ఇంకొక కాపీ కలెక్టర్ ద్వారానో లేకపోతే గవర్నమెంట్ ద్వారా అందరూ ఉద్యోగాలు ఇస్తాను కలెక్టర్కి. ఓకే అండి. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా పబ్లిక్తో ఇంటరాక్షన్ కార్యక్రమం నెలకి వీలైతే 4 వారాలు పెట్టమన్నారు నెలలో. ఎందుకంటే దీనికి ఒక మ్యాండేట్ ఉంది. పబ్లిక్ కంప్లైంట్లు ఇవ్వటం, ఏ డిపార్ట్మెంట్ మీద గ్రీవెన్స్ వస్తే ఆ డిపార్ట్మెంట్కి మేము పంపించడం, మీరు పరిష్కరించి దాన్ని క్లోజ్ చేయటం. ఈరోజు ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఎందుకు రమ్మన్నానంటే మీరు ఎవరు దాన్ని సీరియస్గా తీసుకున్న కంప్లైంట్ క్లోజ్ చేయకుండా వచ్చిన కంప్లైంట్ రిపీటెడ్లీ వస్తే కొన్ని రోజులుగా అది మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అది మీకు ఆ సీరియస్నెస్ మన జిల్లాల వారీగా సీఎం గారు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కలెక్టర్లకి ఎస్పీలకి ఫుల్గా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, ప్రతి నెల వస్తుంది అంటే అవ్వకపోయే కూడా ఉండొచ్చు. దాని మీద ఈ గ్రౌండ్స్లో అవ్వదోనన్నా కూడా చేయట్లా, అవుద్దని కూడా చేయటం. రెవెన్యూ సైడ్ అయితే కుప్పలుగా ఉన్నారంటే నేను చెప్తున్నాను, కంప్లైంట్ అంటే మీరు చాలా క్యాజువల్గా మానిటర్ చేస్తాను. దానికి ఒక అందరికీ నమస్కారం. ఈరోజు పెందుర్తి మండల ఆఫీసులో ఈ ప్రాంతానికి చెందిన వార్డుల ప్రజా సమస్యల మీద అధికారులు మేము కూడా కూర్చోవడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 4 రోజులు, వారానికి 1 రోజు ఈ ప్రజా దర్బార్ లాగా ప్రజలతో వినతులు తీసుకుని పరిష్కారం చేయమని చెప్పి పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అయితే ప్రజలందరూ కూడా రిపీటెడ్లీ ఒకటే సమస్య పరిష్కారం అవ్వలేదని ముందుకు వస్తూ ఉన్నారు. దయచేసి నేను ప్రజలను కోరేది ఒకటే, మా అధికారులను కోరేది ఒకటే. దీనికి ముందు కూడా అర్జీలు తీసుకోవడానికి ముందు కూడా మా అధికారులందరితో మాట్లాడాం.
ఏ అర్జీ అయినా ఇమీడియట్గా కొన్ని అవనవి ఉన్నా కూడా అవ్వదో ఎందుకు అవ్వదో కూడా చెప్పేయాలి తప్ప రిపీటెడ్లీ వీళ్ళని తిప్పుకునే కార్యక్రమాలు చేయొద్దండి. అవి అవుతున్నవి ప్రజల పరిష్కారానికి నోచుకున్నవి, సులువుగా ఉన్నవి, ప్రభుత్వం చేయగలిగినవి, అధికారులు చేయగలిగినవి ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వండి. పెండింగ్ అనేవి ఎక్కువ చూపిస్తూ ఉన్నాయి. అలా జరగకూడదని కూడా ఇప్పుడు మా అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రజలకు నేను ఒకటే మాట ఇస్తా ఉన్నాను, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువగా వచ్చే కంప్లైంట్లు ల్యాండ్ ఇష్యూస్, ఇల్లు లేనివారు, పెన్షన్ రానివారు, మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ రెవెన్యూ పరంగా ఉంటా ఉన్నాయి. ఆ ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏ సమస్య అయినా కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. ఈ వేదిక పరిష్కార వేదిక, డెఫినెట్గా పరిష్కరిస్తాం. ఈరోజు కాకపోతే 4 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ సమస్య పరిష్కరించడం మాత్రం చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వినతులు రాగానే సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించి మా ఆఫీస్ నుంచి, మా P4 ఆఫీస్ నుంచి పరిష్కారం ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఆ డిపార్ట్మెంట్లతో పరిశీలి చేసుకుని ఇదంతా కూడా సీఎం డాష్ బోర్డ్కి వెళ్తుంది. అక్కడి నుంచి కూడా మీ కంప్లైంట్ వచ్చింది, సంబంధిత అధికారులకు పంపించామని బాధితులకి ఆన్సర్ కూడా రాబోతూ ఉంది. తప్పకుండా ఈ ప్రజావేదిక ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుతాం.